ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది ఏఐసీసీ. అద్దంకి దయాకర్, ఖేతావత్ శంకర్ నాయక్, విజయశాంతికి అవకాశం కల్పించింది. ఇప్పటికే ఓ సీటును సిపిఐకి ఇచ్చింది కాంగ్రెస్. ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. ఊహించని విధంగా విజయశాంతి పేరు తెరపైకొచ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. అద్దంకి దయాకర్, ఖేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసింది. ఇప్పటికే ఓ సీటును సిపిఐకి ఇచ్చింది కాంగ్రెస్. ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. ఊహించని విధంగా విజయశాంతి పేరు తెరపైకొచ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు. సంతోష్, కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ వస్తున్నారు. తెలంగాణ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎవరు అవ్వబోతున్నారు అనే దాని మీద ఒక టెన్షన్ అయితే కనిపించింది. సో ఫైనల్ గా గతానికి భిన్నంగా ఢిల్లీలో చర్చలు లేకుండానే ప్రత్యేకంగా జూమ్ మీటింగ్ల ద్వారా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ వద్ద దాదాపు గంటన్నర పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సి వేణుగోపాల్ సమావేశం నిర్వహించారు. సో ఫైనల్ గా తుది జాబితా విడుదలైందని చెప్పుకోవచ్చు. సో మొదటి పేరు అద్దంకి దయాకర్ ఇచ్చారు. ఆ తర్వాత శంకర్ నాయక్, మూడో పేరుగా విజయశాంతి పేరును కూడా ప్రకటించారు. సో ఓవరాల్ గా చూస్తుంటే కూడా ఈ కూర్పును ఒక ప్రత్యేకంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏ విధంగానైతే ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్త వాళ్లకు మాత్రం అవకాశం ఉండదు, ఖచ్చితంగా పాత వాళ్ళకి అవకాశం ఉండబోతుంది ఈ జాబితాలో అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది ఏ విధంగానైతే పార్టీలో ఎన్నికల సమయంలో జాయిన్ అవుతున్నారు, ఆ తర్వాత వెళ్లిపోతున్నారు, అధికారం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో గ్రూపులుగా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను డివైడ్ చేసినటువంటి పార్టీ ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడేటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వాస్తవానికి అద్దంకి దయాకర్ కు ఎప్పుడైతే తెలంగాణలో అధికారంలోకి వచ్చారో ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీలుగానే ఛాన్స్ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ ఆ క్రమంలో అద్దంకి దయాకర్ కొంత వెనకపడ్డారు. కానీ ఫైనల్ గా ఈసారి మాత్రం ఎమ్మెల్యే కోటాలో పెద్దల సభకు అద్దంకి దయాకర్ వెళ్ళబోతున్నారు. ఇక శంకర్ నాయక్ పార్టీకి సంబంధించి ఏ విధంగానైతే తను లంబాడ నేతగా ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంతేకాదు పార్టీలో అటు నల్గొండ డిసిసి కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఆయనకు అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక విజయశాంతి పేరు మాత్రం నిజంగా చెప్పాలంటే పార్టీలో ఇది ఇంటర్నల్ గా చర్చ జరగకపోయినప్పటికీ కూడా పై స్థాయిలో ఏఐసీసీ పెద్దలను ఒక 2-3 రోజుల క్రితమే విజయశాంతి కలిశారు. అంతేకాదు తను ఏ విధంగానైతే తెలంగాణ కోసం చేసినటువంటి పోరాటం కావచ్చు, తనను ఈ మధ్య కాలంలో కొంత పార్టీ పక్కన పెడుతుంది, తనకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదనే విషయాలను స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు, దాంతో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఆమె తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది వాళ్ళ దృష్టికి. సో ఫైనల్ గా ఈ ముగ్గురు పేర్లను ఖరారు చేస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే మామూలుగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు అనగానే ఎంతో మంది ఆశావాహులు ప్రయత్నాలు చేశారు. ఇక్కడ ఏఐసీసీ నేతలను కలిసే వాళ్ళు కొందరైతే, మరోపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర నేతలను, మరోపక్క ఏఐసీసీ ఇన్ఛార్జీలతో కూడా ఎంతో మంది తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఫైనల్ గా ఏఐసీసీ మాత్రం పూర్తి స్థాయిలో సామాజిక న్యాయం చేస్తున్నామనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ మొదట బడుగులకు, వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకే ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సంతోష్. థ్యాంక్ యూ రాజు.